జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సభను ఉద్దేశించి ఈ బౌద్ధారామాన్ని బుద్ధిస్ట్ మాంక్గా చాలా ప్రముఖ ప్రఖ్యాతగాంచిన బుద్ధిస్ట్ మాంక్గా తయారు చేసేటువంటి బాధ్యత ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని, దానికి గాను కొనతాల రామకృష్ణ గారిని ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా నిల్చోబెట్టిన తర్వాత గాజు గ్లాస్ గుర్తు మీద ఆయనకి, అలాగే కమలం పువ్వు గుర్తు మీద సీఎం రమేష్ గారికి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ బుద్ధిస్ట్ మాంక్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుందని అలా చెప్పడం జరిగింది. మరి మోడీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి సీఎం రమేష్ గారు కానీ, మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో చాలా కీలకంగా మారేటటువంటి కొనతాల రామకృష్ణ గారు కానీ ఇద్దరూ కూడా గెలిపించుకున్నట్లయితే వాళ్ళిద్దరి సారథ్యంలో ఇలాంటి మన ఆస్తిని 10 కాలాల పాటు కాపాడమే కాకుండా మన వచ్చే తరాలకు కూడా దీన్ని చాలా ఎంతో సుందరంగా తయారు చేసి చూపించుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం మీద అవగాహన లేని ఎన్ఆర్ఐలకు ఓటేసే కన్నా ఈ ప్రాంతం మీద పట్టుండి, ఈ ప్రాంతం మీద మక్కువ ఉండి